హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో వాడేసిన మట్టి, పాత మట్టిని మళ్ళీ సారవంతంగా ఎలా చేసుకోవాలి, దానిలో ఎర్రలు పెరగడానికి, బాగా పెరగడానికి మనం ఏం చేస్తే బాగుంటాయో ఈ వీడియోలో చెప్తానండి. పాత మట్టి, వాడేసిన మట్టి అనమాట. దీనిలో పాదుంటే తీసేసాను, అయిపోయింది. చూడండి, మనం బయట ఎరువులు ఏ వేయకుండా ఉంటే ఎర్రలు బాగా పెరుగుతాయి. ఎర్రలు బాగా పెరిగినాయి అనుకోండి, మట్టి సారంగా ఉంటుంది. మనం పెట్టిన చెట్లు కూడా చాలా బలంగా పెరిగి మంచి కాపు వస్తాయి అన్నమాట. ఈ ఎర్రలు పెరగడానికి కూడా ఇవే ఇవ్వాలి. అలాగే కుండీ బరువు తక్కువగా ఉండాలి. వర్షాకాలం వస్తుంది కదండి, కుండీ బరువుగా ఉందనుకోండి, వర్షం ఏడిపడి ఇంకా కుండీ బరువు ఎక్కువైపోయి స్లాబ్ ఇబ్బంది పడుతుంది అనమాట. అలా కాకుండా బరువు తగ్గించుకుని మనం మట్టి కలుపుకుందాము. ఈ ఎర్రలను తీసేసి వేరే కుండీలు వేసేసి మట్టి అంతా కూడా బాగా ఎండబెట్టేసానండి. ఎర్రలు తీసి మంచి కుండీలు వేసుకున్నాం అనుకోండి, ఆ చెట్టుకు బలంగా ఉంటుంది. మట్టి బాగా ఎండిపోయిన తర్వాత చూడండి, దానిలోకి కోకో పెట్టేస్తున్నాను. నేను కొలత ఏం పెట్టట్లేదండి. కొలత కావాలంటే 1:1 అలా పెట్టుకుంటారు కదా, అలా సమానంగా వేసుకోవచ్చు. ఇది ఎండిపేడ అనమాట. బాగా ఎండిపోయిన పేడ తెచ్చి 6 నెలల పైన అవుతుందండి. తెచ్చి బస్తాలు పెడతా ఉంటాను. అది నిదానంగా అలా మాగిపోయింది అనమాట. దానిలోకి వేప పిండి వేసుకోండి. పేడ వేసినప్పుడు వేపపిండి ఖచ్చితంగా వేయాలండి, ఎందుకంటే దీనిలో తెల్ల పురుగులు లాంటివి వస్తాయి అన్నమాట. ఒక 4 గుప్పిళ్ళు వేసాను ఈ మట్టికి. ఖచ్చితంగా వేయాల్సింది. దీనికి వ్యామ వేస్తున్నానండి. నా దగ్గర ట్రైకోడర్మా సుడోమోనాస్ లేవు, అయిపోయినాయి. ఇవి వేసుకున్నారు, బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక 2-3 గుప్పిళ్ళు వేసుకుందాము. మనం ఎక్కువ మట్టి తీసుకున్నాం కాబట్టి ఒక 3 గుప్పిట్ల వరకు వేసుకోవాలన్నమాట. అంతే. దీనిలో ఇంకేం కలపనండి, వర్మీ కంపోస్ట్ కూడా కలపను. మీకు పేడ ఎరువు లేదనుకోండి, వర్మీ కంపోస్ట్ చేసుకోండి. ఏదైనా ఒకటి మట్టికి బలం ఉండాలన్నమాట. వర్మీ కంపోస్ట్ లేదనుకోండి, పేడ కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాక చూడండి, పెద్ద టబ్ అనమాట. ఇది చాలా పెద్ద టబ్బు. దాని హోల్స్ మీద చిన్న చిన్న రాళ్ళు పెట్టుకున్నాను. ముందే వేస్తున్నాను చూడండి, కూరగాయ తొక్కలు. ప్రతిరోజు వచ్చిన కూరగాయ తొక్కలను శుభ్రంగా ఎండబెట్టేస్తానండి. పైన బాగా ఎండిపోతాయి అనమాట. ఇరిస్తే ఇరిగిపోతాయి, అంతగా ఎండిపోతాయి. కూరగాయ తొక్కలు అన్నీ ఏం వాడితే అవన్నమాట, అవన్నీ వేసాను. దానిలో కొంచెం చెట్టు తీగ లాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా ఎండిపోయినాయి బాగా. సగం టబ్బు నిండిపోయింది చూసారా. దీనిలోకి బెల్లం నీళ్ళు పోస్తున్నానండి. బెల్లం కొంచెం మెత్తగా చేసి నీళ్ళలో కలిపి నానబెట్టాను. ఇది పుల్లటి మజ్జిగ అనమాట, బాగా పుల్లబడిపోయిన మజ్జిగ. పెరుగు అలా పక్కన పెట్టేసిన వారం పాటు పుల్లబడిపోయింది. ఆ మజ్జిగ వేసుకొని త్వరగా కంపోస్ట్ త్వరగా అయ్యిద్ది. ఎర్రలు కూడా మంచిగా తయారవుతాయి అనమాట. చూడండి, దానిపైన చిన్న కుండీతో 3 కుండీలు నీళ్ళు మట్టి పోసాను. మనకు చాలా బరువు తక్కువద్దండి. మట్టి కూడా చాలా కొంచెం పట్టుద్ది అనమాట. మళ్ళీ ఎండిపోయిన కొమ్మలు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు టబ్బు నిండిపోయింది. 3 కుండీలు మట్టి మాత్రం పోసాను. పైన ఇంక ఎండిపోయిన వేస్తున్నాను, టబ్బు నిండిపోయింది. ఇది కూడా శుభ్రంగా పెట్టేసుకుని దీనిపైన ఇంకో 3 కుండీలు మట్టి పోసుకుందాం అనమాట. చాలా తక్కువ మట్టి. అసలైతే టబ్బు నిండా మట్టి పోయాలంటే బస్తాన్నర మట్టి పట్టుద్ది అనమాట. చాలా బరువు, మనం లేపలేం. ఇప్పుడైతే చాలా తేలిగ్గా ఉంటుంది. చాలా చిన్న కుండీ చూసారా, అంత చిన్న కుండీతో మట్టి కలిపిన మట్టి అంతా పోసేస్తున్నాను. మనం వేసిన బెల్లం నీళ్ళు, మజ్జిగ నీళ్ళకి డీకంపోస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఈ బెల్లం వాటర్కి ఎర్రలు కూడా చక్కగా తయారవుతాయి అన్నమాట. ఇలా కలిపేసుకుని పైన నీళ్ళు చల్లేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఒక వారం పాటు మట్టి అంతా చక్కగా కుంగిపోయింది కిందకి. లోపల వేసిన కంపోస్ట్ అదంతా కూడా ఎండిపోయిందంతా కూడా శుభ్రం కొంచెం మెత్తగా అయిపోయి మట్టి కొంచెం కిందది ఒక జాండు వరకు కింద దిగిపోద్ది అనమాట. అప్పుడు మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు. చూసారా, బెల్లం నీళ్ళు, ఎర్రలు మంచిగా తయారవ్వండి. బెల్లం నీళ్ళు పోసేసుకోండి, చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది అనమాట. మట్టి కూడా సారం పెరుగుద్దండి పుల్లని మజ్జిగతో. చక్కగా ఇలా చేసుకోండి. తర్వాత దీనిలో మొక్క పెట్టేస్తాను. ఓకే అండి, బాయ్.